నమస్తే, వెల్కమ్ టు బీఎస్కే న్యూస్. ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన. విజన్ విశాఖ సదస్సులో పాల్గొననున్న జగన్. ఇవాళ మంగళగిరిలో జయహో బీసీ సభ. చీఫ్ గెస్టులుగా పాల్గొనున్న బాబు పవన్. పసిడి ప్రియులకు భారీ ఊరట. స్వల్పంగా తగ్గిన బంగారు ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే తాడపల్లి గూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ సక్సెస్ కావడంతో అదే ఊపులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇవాళ జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే జయహో బీసీ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. రెండు పార్టీలకు చెందిన 19 మంది నేతల కమిటీ తయారు చేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ను మంగళగిరి సభలో విడుదల చేస్తారు. ఇక బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ తయారు చేశామని రెండు పార్టీల నేతలు అన్నారు. ఇక అధికారంలోకి వస్తే బీసీల కోసం అమలు చేయబోయే పథకాలను సభలో వివరిస్తారు. 3 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందన్నారు అచ్చెన్నాయుడు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులపై కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో జంపింగ్ల పర్వం నడుస్తుంది. ఇక ఈ క్రమంలోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ మాట్లాడుతూ, భూమా అఖిలప్రియ ఓ క్రిమినల్ అని, ఆమె తన భర్తతో కలిసి కిడ్నాప్లు, దొంగతనాలు, కబ్జాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే గంగుల నానిని గెలిపించడం కోసం భూమా కుటుంబం పనిచేస్తుందని, భూమా అఖిలప్రియ ఓటమి కోసమే పనిచేస్తానని చెప్పారు. ఇక సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరానని తెలిపారు. అలాగే ఏపీలో బీజేపీ నాయకులు టీడీపీ ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప నేతల, కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవట్లేదని భూమా కిషోర్ అన్నారు. ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక తాడపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వారి పార్టీలో కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఇక అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద జట్టి గురునాథరావు మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ ఇతరులకు లాభం చేకూర్చే పార్టీలాగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం నేర్చుకున్నారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల వ్యవహార శైలి నచ్చక వైఎస్ఆర్సీపీలో చేరామని తెలిపారు. టీడీపీ జనసేన కూటమిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, చంద్రబాబు ఒక్కడే వస్తే గెలుస్తాడని, ఎన్నికల్లో తోడుగా దత్తపుత్రుని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన వర్గానికి 30 సీట్లు ఇచ్చుకున్నారు. ఇక 20% సామాజిక వర్గం ఉన్న పవన్ కళ్యాణ్ కు కేవలం 24 సీట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని, ఇదే మరోసారి నిరూపితమైందని అన్నారు. ఇక ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబే ఓడిస్తారని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని పాజిటివ్ కామెంట్స్ చేశారు. 20% సామాజిక వర్గం ఉన్నాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమని 2 లక్షల మందికి భోజనాలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు. ఒకడు చంద్రబాబు నాయుడు, 2 నాదెండ్ల. పవన్ కళ్యాణ్కి అటు ఒకటి ఇటు ఒకటి ఎవడుంటాడు? ఈ పక్కేమో నాదెండ్ల మనోహర్ కూర్చుంటాడు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు. మనం సిద్ధం సభలో చూసాంగా,
ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ల వెన్నుపోటుకి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు, ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆయన పార్టీ కేడర్కి తెలియదా? ఆ సామాజిక వర్గానికి తెలియదా? ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక 100-150 సీట్లు సాధించాలని నేను ప్రయత్నం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో టార్గెట్గా ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. ఇక పల్నాడు ప్రాంతంలోని దాచపల్లిలో జరిగిన రా కదలి రా సభలో చంద్రబాబు రామకృష్ణారెడ్డి అతని సోదరుడు చేస్తున్న అక్రమాల గురించి ఉతికి ఆరేశాడు. చంద్రబాబు పిన్నెల్లి అక్రమాలను ఏకరువు పెడుతుంటే సభకు హాజరైన ప్రజానికం నివ్వెరపోయారు. ఇప్పటి వరకు పిన్నెల్లి బ్రదర్స్ అక్రమాలు మాచర్ల ప్రజలకే తెలుసు అనుకుంటున్నారు. అలాంటిది చంద్రబాబు తన ప్రసంగంలో వారి అక్రమాలు ఎత్తి చూపడంతో రాష్ట్రం మొత్తం వారి అక్రమ వ్యవహారం తెలిసిపోయింది. పైగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది కాలానికి చిన్న కాకాని సమీపంలో ఉన్న రామకృష్ణారెడ్డి చంద్రబాబును అరే కొజ్జా లాంటి తీవ్ర పదజాలంతో విమర్శించారు. అప్పటి నుంచి పిన్నెల్లి వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి సారించారని తెలిసింది. ఇక పిన్నెల్లి అనుచరులు మాచర్లలో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ వస్తున్నారని ఇప్పటికీ నివేదికలు బాబుకు అందుతూనే ఉన్నాయి. ఇక పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, 100 ఎకరాల ఖాళీ స్థలాలు మాచర్ల ప్రాంతంలో అక్రమాలకు గురయ్యాయని తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారం, గ్రానైట్ లారీ కలెక్షన్ లాంటి అక్రమ చర్యలు చేయటంతో పాటు హత్య రాజకీయాలు పిన్నెల్లి ప్రోత్సహిస్తున్నారని కూడా బాబు ధ్వజమెత్తారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇదే నాటకం, ఈ రోజు నాటకం ఆడుతున్నాడు. జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గెజిట్. ఇదే నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాన్ని చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక పైన రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు? అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తెలుగు ప్రజల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు పనిచేశారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు చూస్తున్నామని, ప్రజల జీవితాలు గతుకులమయం అయ్యాయని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పెనుగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికారని, ఇప్పటికి 4 ఏళ్లు అవుతున్నా పూర్తి చేయకపోవడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అని దుయ్యబట్టారు. అలాగే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయకపోగా 13 లక్షల కోట్ల అప్పులు చేశారని, మళ్లీ అప్పులు పుడితే గాని జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. సృష్టించడం, అలాగే వాళ్ళ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, అతను బయటే కాదు ఇంట్లో కూడా విషయాల జోలికి వస్తే, మరి మనం ఒకసారి గతం మనం గుర్తు చేసుకోవాలి. మన తెలుగుదేశం
పార్టీని గుర్తు చేసుకోవాలి. ముందు అసలు ఈ పసుపు రంగు ప్రాశస్తాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. పసుపు శుభ సంకల్పం, పసుపు ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు సంక్షేమానికి నిర్వచనం, మన పసుపు అభివృద్ధికి నిదర్శనం, మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేసే కేతనం, మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. మన ప్రభుత్వం రాయలసీమను రాయలసీమగా చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను నెత్తుటి గాయాల సీమ చేసింది. మన ప్రభుత్వం పగల సెగలను చల్లార్చి రాయలసీమను శాంతి నికేతంగా మారిస్తే ఈ ప్రభుత్వం కత్తులు మనల మీద నెత్తురును చిందించింది. మన ప్రభుత్వం కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు వారిన రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేసింది. ఈ ప్రభుత్వం ముఠాకక్షలను పెంచి పోషిస్తూ కాలువల్లో నెత్తుటి వరదలు బారించింది. మన ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసి కియా లాంటి భారీ పరిశ్రమలను, ఐఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పితే ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయకపోగా వాటిని నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేసింది. సిద్ధం అన్నాడు జగన్. దేనికి సిద్ధం? బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశావు. వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవహేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకు తిరిగే నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయనను 3 నెలలు హోటల్లో పెట్టానని, అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని ఆయన చెప్పారు. అదే హోటల్లో ఉండి అరాచకాలు చేస్తూ ఉంటే ఆ హోటల్ ఖాళీ చేపించండి అంటూ ఆ హోటల్ వాళ్ళు బ్రతిమలాడే పరిస్థితికి వచ్చారన్నారు. ఇక హోటల్ ఖాళీ చేపించడానికి తాను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. అమరావతి ఉద్యమం పేరిట రైతుల దగ్గర సైతం చందాలు వసూలు చేసేవాడన్నారు. టీవీలో మాట్లాడుతున్న ఒక అతనిపై లైవ్ లోనే చెప్పుతో కొట్టాడన్నారు. ఇక చంద్రబాబుకు తిరువూరు అంటే చాలా కోపమని కేశినేని నాని అన్నారు. ఇక్కడ టీడీపీలో అలీబాబా 40 చోర్లు ఉన్నారని, ఎందుకంటే వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాలి కాబట్టి ఆయన అన్నారు. అట్లాగే దొంగల్ని ఈ తిరువూరు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట. అందుకని నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా. ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని, తిరుగుబోతని, లేకపోతే సుధారాణి గారు దోపిడీలు చేశారని, దొంగతనాలు చేశారని, వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర మాకు ఈ హాని చేశారు, లేకపోతే ఈ దంపతులిద్దరూ మా దగ్గర ఈ రూపాయలు లంచం తీసుకున్నారని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం. ఒక్కళ్ళు ఈ తిరువూరు నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారి వల్ల మేము ఇబ్బంది పడ్డాం. స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. స్వామిదాస్ గారు మమ్మల్ని అవమానపరిచాడు. స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ₹1 అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే స్వామిదాసే కాదు, నేను కూడా ఈ పోటీలో తప్పుకుంటాను. అవునా కదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో, సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద బురద చల్లడం అనేది రాజకీయాల్లో తప్పు. రేపేదో డిబేట్ అన్నా అంటే దానికి స్వామిదాస్ అవస్థలా. మా దగ్గర చిన్న కార్యకర్త ఉన్నారు, వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు. పత్రికా ముఖంగా కూడా చెప్తున్నా. స్వామిదాస్ ఎందుకు? స్వామిదాస్ 2 సార్లు ఎమ్మెల్యే. అవునా? ఒక చదువుకున్న వ్యక్తి, గెస్టెడ్ ఆఫీసర్ స్వామిదాస్ గారు, సుధారాణి గారు. నీకులాగా ఆవారా కాదు. వాళ్ళు నీకు ఎందుకు వస్తారు డిబేట్ కి, డిస్కషన్ కి? ఈ రోజు జాయిన్ అయిన వెళ్తారంట. మా కుటుంబరావేగా, మా కుటుంబరావు చెప్తున్నాడు. మా కుటుంబరావు ఈ రోజు జాయిన్ అయిన వెళ్తాడు. పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని, అంత మంచి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి దాంట్లో ఈ రోజు నేను చెప్తున్నా, మీరు ఏమండి, స్వామిదాస్ గారు 40,000 నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. వాళ్ళ
ఆర్థిక అవసరాల కోసం ఏపీ సెక్రటరియేట్ను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణమరాజు లేఖ రాశారు. 350 కోట్లకు సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని లేఖలో ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. పీఎంను జగన్ కలిసే లోపే తాను లేఖ రాశానని చెప్పారు. ఏ ప్రభుత్వం బ్యాంకు కూడా సెక్రటరియేట్ను తాకట్టు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో ప్రైవేటు బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు తాకట్టు పెట్టుకుందని తెలిపారు. రేపు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాజమాన్యం ఎవరిని సెక్రటరియేట్ లోపలకు రానివ్వదని అన్నారు. ఇక సెక్రటరియేట్ను తాకట్టు పెడుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారని పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై 100 రూపాయల మేర తగ్గింది. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,740 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 64,080 రూపాయలు ఉంది. కాగా వెండి కిలో ధర 73,500 రూపాయలు ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూసినట్లయితే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,890 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల గోల్డ్ ధర 64,230 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 58,740 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 64,080 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర 59,290 రూపాయలు, 24 క్యారెట్ల ధర 64,680 రూపాయలు. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల ధర 58,740 రూపాయలు, 24 క్యారెట్ల ధర 64,080 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,740 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 64,080 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే ఇవాళ బంగారం బాటలోనే నడిచింది. ఢిల్లీలో కిలో వెండి ధర 73,000 రూపాయల 500 రూపాయలు పలుకుతుంది. అలాగే ముంబైలో 73,500, చెన్నైలో 76,900, బెంగళూరులో 72,650, కేరళలోని 76,900 రూపాయలు, కోల్కతాలోని 73,500 రూపాయలు ధర పలుకుతుంది. ఇక హైదరాబాద్లోని వెండి కిలో ధర 76,900 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.